బీహార్ ప్రజలు మళ్ళీ ఆర్జేడీ రాక్షస రాజ్యం రావాలనుకుంటారా? ఇది తేలాలి. ఎందుకంటే బీహార్లో జరిగిన అరాచకాలకు ఒక సజీవ సాక్ష్యం ఏంటంటే ఆర్జేడీ తరపున షాబుద్దీన్ ఎంపీ ఎంత క్రూరాతి క్రూరుడంటే ఆ మధ్యన ఒక కార్యక్రమం 2014-12 ఆ టైము 12-14 టైంలో జరిగినటువంటి ఒక ఘాతుకానికి సంబంధించి ఈ షాబుద్దీన్ అనేవాడు ఎంత రాక్షసుడంటే వీడి మనుషులు వెళ్ళి ఒక షాపులో అన్నతమ్ముల దగ్గర అన్నతమ్ములు ఉంటారు వాళ్ళు అక్కడ ఏదో యాజిటేషన్ పేరుతో ఆ షాపు మీద దాడికి వెళ్ళబోయారు. అన్నయ్య అడ్డుకున్నాడు, తమ్ముడు షాప్ మూసేస్తాంలే అన్నాడు. అయినా సరే కొడుతున్నారు, చంపబోతున్నారు, అంటే పొడి చేస్తుంటారు వాళ్ళు. అప్పుడు ఆ అన్నయ్య లోపలికి వెళ్ళి యాసిడ్ బాటిల్ పట్టుకొచ్చి మీ మీద జల్లుతానన్నాడు. వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు కదా అని ఊపిరి పీల్చుకుంటుంటే కాసేపటికి మళ్ళీ ఒక 20-30 మందిని వేసుకుని వచ్చారు. వచ్చి ఈ అన్నతమ్ములతో పాటు ఇంకొక అన్నను కూడా తీసుకెళ్ళి ముగ్గురు అన్నదమ్ములు అనమాట, ముగ్గురిని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన చెరుకు పొలాల్లో పెట్టి అక్కడ షాబుద్దీన్ పంచాయతీ పెట్టాడు. వాడు అక్కడ ఒక రాజు, వాడు ఎదురుగుండా వీళ్ళిద్దరిని చెట్టుకు కట్టేశారు. ఇంకొక తమ్ముడు ఎవరైతే తర్వాత వచ్చాడో అతన్ని పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరి మీదన యాసిడ్ బాత్ చేయమని వీడు తీర్పిచ్చాడు, అంటే యాసిడ్ పోయమని చెప్పి. యాసిడ్ పోసి వాళ్ళు కేకలేస్తా పొగలు కమ్మి చచ్చిపోయేదాకా పోస్తానే ఉన్నారు. ఇది ఇంకొక తమ్ముడు చూశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. అతను పారిపోయి తండ్రికి చెప్పాడు. చందాబాబు అతని తండ్రి, ఆయన 70 ఏళ్ల వయసు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇస్తే పోలీసులు అతనితో నువ్వు గొడవ ఏంది, షాబుద్దీన్ అంటే లాలూ ప్రసాద్కి బాగా క్లోజు, తేజస్వి యాదవ్కి బాగా క్లోజు అని చెప్పుకొచ్చాడు. లేదు కేసు కట్టాల్సిందంటే కట్టమన్నారు. ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, సేమ్ పొజిషన్. తర్వాత డిఐజీ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు డిఐజీ ఆదేశాల మేరకు కేసు కట్టారు, అరెస్ట్ అని జైల్లో మాత్రం పెట్టారు. బట్ అదొక మొక్కుబడి. ఎందుకో అప్పుడు నితీష్ కుమారే సీఎంగానే ఉన్నాడు, కానీ ఆర్జేడీతో టైఅప్ అయి ఉన్నటువంటి ప్రభుత్వం ఇదంతా 2014 ఇది ఆ టైంలో ఆర్జేడీతో కలిసి ఎన్నికలు గెలిచినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘాతుకం అన్నమాట. చివరికి జైల్లో ఉన్నా సరే ఈ షాబుద్దీన్ అనేటటువంటి వాడికి కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు ఉండే అక్కడ రోజు వీడి మనుషులు అక్కడే జైల్లోనే పంచాయతీ, ఎవరిని లేపేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఇదంతా కూడా ఇవన్నీ జరిగింది. తర్వాతన వాడు ఏ స్థాయికి వచ్చేసాడంటే జైలు నుంచి డైరెక్ట్గా పంచాయతీలు చేయడమే కాదు, జైల్లోకి పిలిపించి మంటలు చేసే స్థాయికి వచ్చేసాడు. అప్పుడే నితీష్ కుమార్ మీదన ప్రజల్లో విరక్తి కలుగుతుండేటప్పటికి నితీష్ కుమార్ మళ్ళీ సీట్ మార్చి ఫిరాయించి ఇటు బీజేపీ వైపుకి టర్న్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే బీజేపీ సీరియస్గా దాని మీద రెస్పాండ్ అవ్వాలనేటప్పటికి వాడిని తీసుకెళ్ళి తీహార్ జైలుకి పంపించారు. దాంతో పరిస్థితి కంట్రోల్ అయింది. ఈ సుత్తంతా ఇప్పుడు ఎందుకు చెప్పారు, ఎందుకంటే మనకి మానవత్వం ఇట్లాంటి అంశాల మీద ఉండదు, ఇందులో రాజకీయ కోణాలు ఇంతవరకే చూస్తుంటాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆ షాబుద్దీన్ అయితే ఆ తర్వాత కరోనా టైంలో చచ్చాడు. ఆ దరిద్రుడు అసలు పాపాలకి శిక్ష అనుభవించలేదు, కానీ వాడు కరోనా టైంలో చచ్చాడు వాడు. అయితే వాడి కొడుక్కి ఒసామా అంటాడు, ఒసామా బిన్ లాడెన్ స్ఫూర్తితో పెట్టారనమాట. ఒసామా అనేటటువంటి వాడికి ఇప్పుడు ఆర్జేడీ రఘునాథ్పూర్ టికెట్ ఇచ్చింది. రఘునాథ్పూర్ టికెట్ ఇప్పుడు ఆ కుటుంబం ఎవరైతే బాధిత కుటుంబం ఈ ఫోటోలు పట్టుకుని వాళ్ళ ముగ్గురు కొడుకులకి సంబంధించిన దాన్ని 70 ఏళ్ల వయసులో తిరగబడ్డటువంటి ఈ తండ్రి పోరాటం ఇంకా కొనసాగుతుంది.